హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నైల్ చూశారు కదా, ఎగ్ అండ్ డ్రై ఫిష్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్లు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా నేను ఈ కోడిగుడ్లను ఘాట్లు పెట్టుకున్నానండి. ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇవి ఘాట్లు పెట్టుకోవడం వల్ల అందులో ఉప్పు కారం అనేది బాగా వెళ్ళి ఎగ్ టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ నేను ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఏ కర్రీకైనా ఆనియన్స్ అనేవి ఇలా గ్రేవీ కర్రీస్లో చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. చాలామందికి ఈ డ్రై ఫిష్ అంటే, ఎండు చేపలు అంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే దీన్ని వదిలిపెట్టరు. ఒక 2 ముద్దలు ఎక్కువగానే వెళ్తాయండి ఈ స్మెల్తో. ఇందులో ఇప్పుడు నేను పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత నేను పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీలో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం ఆనియన్స్ క్వాంటిటీ, ఉల్లిపాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. కొన్ని ఎండు చేపల్లో మనకి ఉప్పు ఉంటుంది కదా, దాన్ని చూసుకుని మీరు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు నేను అవి ఉడికిపోయిన తర్వాత, అవి వేగిన తర్వాత ఇందులో కోడిగుడ్లను వేశాను. ఈ కర్రీ చేసుకుని తిన్నాక ఎవరైనా అదరహా అంటారండి. నేను వేరే సైడ్ ఈ ఎండు చేపల్ని తీసుకుని ఫ్రై చేసుకున్నానండి. ఈ కర్రీ మొత్తంలో నేను ఎండు చేపల్ని వేయలేదు. ఫస్ట్ ఈ కర్రీ ఉడికిపోయిన తర్వాత కొంచెం కర్రీ తీసేసి నెక్స్ట్ దాంట్లో నేను ఫిషెస్ని వేసుకుని కర్రీ చేసుకున్నానండి. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఇలాంటి ఐటమ్స్ తెచ్చుకుంటానండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను. ఇక్కడ నాతో పాటు షేరింగ్కి ఒక అంకుల్ ఉంటారు. ఆ అంకుల్ వాళ్ళది రాజోలు. ఆయన కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు. ఇలా చేసి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుని చాలా మిస్ అవుతూ ఉంటారండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఓన్లీ కోడిగుడ్డు కర్రీ అండి. ఇందులో నేను డ్రై ఫిషెస్ని యాడ్ చేయలేదు. నేను సెపరేట్గా తీసేస్తున్నాను కర్రీని. ఇప్పుడు నేను ఈ డ్రై ఫిషెస్ని బాగా వాష్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నవి ఈ కర్రీలో, మిగిలిన కర్రీలో వేసి ఉడికించుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డ్రై ఫిషెస్ని వేస్తే. అంతే అండి, రెడీ అయిపోయింది. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.